రామ విజయం. మరాఠీ మూలము శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగులో అనువదించిన సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 40. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ప్రతి ఒక్క సద్గురువుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. జయము జయము నిగమాగమ రూప అఖిల అజిత అమల అసుర సంహారక పరమమంగళ అచల అవినాశ మన్మద వారణ విదారక మృగేంద్ర బృందారక వంద్య క్రోధ మేఘ విచ్ఛేదక సమీర మద తమోనసక భాస్కర పరాత్పర పరమానంద మత్సర తృణ దాహక వైశ్వానర మాయాచక్ర చాలక విశ్వంభర దంభనగచ్ఛేదక వజ్రధర భూమిజావర భయనాశన అహంద్వి పంచముఖ దర్పహరణ మోహఘట స్తోత్ర సంహరణ శోక శక్రజిత గర్వ విద్ధారణ ఊర్మిళారమణాగ్రజ శ్రీరామ. నీ కృపాబలంతో రామ విజయ గ్రంథం సమాప్తమైంది. రసభరితమైన చివరి అధ్యాయాన్ని నా ద్వారాగా పలికిస్తున్నావు. లవణాసుర సంహారం. గత అధ్యాయంలో లవకుశాఖ్యానం ముగిసింది. జానకమ్మ తల్లిని తెచ్చి రాముల వారు అశ్వమేధ యజ్ఞం పూర్తి చేశారు. తదుపరి ఒకరోజు కోదండపాణి సింహాసనపై కూర్చుని ఉండగా బంధువర్గమంతా చేతులు జోడించి ఎవరి స్థానాలలో వారు నిలబడి ఉన్నారు. క్షీరసాగర వాసునికి నివేదించడానికి దేవతలు వేగంగా వెళ్ళినట్లు యమునా తీరంలో నివసించే బ్రాహ్మణులు ప్రజలు అయోధ్యకు వచ్చారు. ఆ సమయంలో భక్తజన సభాభూషితుడై రఘునాథుల వారు ముత్యాల మండపంలో ఆసీనులై ఉన్నారు. కోటి మన్మధుల తండ్రి దీనబంధు గుణసింధు అయిన రఘురామునితో ప్రతిహారి ప్రజలు మిమ్మలను కలవాలని వచ్చారని తెలియచేశారు. ఎవరో నా ప్రజలు పీడించి ఉంటారనుకుని వెంటనే వారిని తీసుకుని రమ్మన్నారు రఘువీరులు. ముత్యాల మండపం దగ్గరకు ప్రజలంతా వచ్చి జయ జయ ధ్వానాలు చేసి నమస్కరించారు. వారిని తన సుముఖానికి రావించి జగదుద్ధారకులు కనుసైగలతోనే పలకరించారు. యమునా తీరంలో అతి క్రూరుడైన లవణాసురుడు ఉన్మత్తుడై ఘోర పాతకాలు అత్యంత క్రూరమైన కర్మలు చేస్తున్నాడు. వాడు మురుద్యైతుల సంతతి. యమున ఆవలి ఒడ్డు అతని నివాస స్థానము. రోజు ప్రజలను బ్రాహ్మణులను ఆవులను చంపి ఆ చండాలుడు భక్షిస్తూ ఉంటాడు. రఘువీర అటువంటి వాణిని చంపి అందరికీ సుఖం ప్రసాదించవలసిందని వేడుకొన్నారు. వారి మాటలు విన్న కోదండపాణి కోపోద్రిక్తులయ్యారు. కళ్ళు ఎర్రబడగా వెంటనే కోదండాన్ని తెప్పించారు. అప్పుడు శత్రుఘ్నుడు ముందుకు వచ్చి శ్రీరామ చరణాలకు మ్రొక్కి లవణాసుర వధకు అనుమతించవలసిందని అర్థించాడు. చతురంగ బలాలతో వెళ్లి లవణాసుని వధించి ప్రజలను సుఖపెట్టమని ఆనతిచ్చారు తమలా నీలులు. మంత్రశక్తి గల దివ్య బాణాన్ని తమ్మునికి ఇచ్చారు. శ్రీరామచరణాలకు నమస్కరించి శత్రుఘ్నులు బయలుదేరారు. సంగ్రామ సంకేతంగా సేవకులు భేరీలు మ్రోగించారు. 3 అక్షిణుల సైన్యం అమిత వేగంతో బయలుదేరింది. అనేకమైన నౌకలలో యమునను దాటి 4 దిక్కుల పరికిస్తే అనేక మంది ఋషీశ్వరులు కానవచ్చారు. వారు శత్రుఘ్నునితో, ఈ రాక్షసుడు పరమదారుణమైన వాడు. పూర్వం మాంధాత మహారాజును చంపాడు. వాడి భుజబలం అంతులేనిది అని లవణాసురుని పరాక్రమాలకు వివరించారు.
శత్రుఘ్నుడు లవణాసురునికి మరణం ఎలా సంభవిస్తుందని ప్రశ్నించాడు. వీడు పూర్వం ఈశ్వరుని ఆరాధించగా శంకరుడు స్వహస్తాలతో శూలాన్ని ప్రసాదించారు. వాడు ఆ బలంతో విశ్వాన్నంతా జయించాడు. ఆ శూలాన్ని తీసివేస్తే వాడు వెంటనే మరణిస్తాడు. ఆ శూలం మందిరంలో పెట్టి వాడు ఆహారం కోసం రాత్రింబవళ్ళు జంతువులు, గోవులు, బ్రాహ్మణుల కోసం తిరుగుతూ ఉంటాడు. సమయం చూసి వాడి దగ్గరకు వెళ్ళాలి. శూలం చేతబట్టాడా అతని బలం ఎన్నటికీ క్షీణించదు. వాడి భయం వల్ల మధురానగరం నిర్మానుష్యమైంది అని ఋషులు తెలిపారు. అనంతరం శత్రుఘ్నులు వారు మధురా పట్టణం దాటి వాడు లేని సమయం చూసి మందిరం తెరిచారు. ఆ శూలం పూజలో పెట్టబడి ఉంది. దాన్ని శత్రుఘ్నులు వెంటనే తీసుకున్నారు. శూలం చేతబూని కైకేయి సుతుడు సైన్యంతో సహా సిద్ధంగా లవణాసుని కోసం అతని నివాసం వద్దనే కాపు కాశారు. ఆవులు బ్రాహ్మణులను చంపి ఆ ప్రేతాలన్నింటినీ నెత్తిపై వేసుకుని అరణ్యం నుంచి తిరిగి వస్తూ చుట్టూ ఉన్న మానవ సైన్యాన్ని చూసి ఎంతో ఆనందించాడు. ఈశ్వరుడు ఈనాడు నా ఆహారాన్ని నా ఇంటి దగ్గరికే పంపాడు అని అనుకుంటూ పొలికేక పెట్టి లవణుడు శూలపాణి అయిన శత్రుఘ్ని చూసి శూలం దొంగిలించాడన్న కోపంతో లంఘించి ఉద్రేకంతో అమితమైన రోషంతో, నువ్వు మానవపుత్రుడవు, నిన్ను చంపే క్షణంలో అయోధ్య పట్టణాన్ని లోబరుచుకుంటాను. నా మేనమామ రావణుడు శ్రీరాముడు అతన్ని కాపట్యంతో సంహరించాడు. ఇప్పుడు నేను రాఘవుని వధించి సీతను బలవంతంగా తీసుకువస్తాను. మీ నలుగురిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ రోజే ప్రథమ ఆహుతిగా నిన్ను స్వాహా చేస్తానని బెదిరించాడు. లవణునితో శత్రుఘ్నుడు, అల్పుడా, నల్లిని చంపాలంటే ఆలస్యం ఎందుకు, వెంటనే నిన్ను సంహరిస్తాను అని అనగానే వృక్షాన్ని పెకిలించి వేగంగా పరిగెత్తాడు లవణాసురుడు. శత్రుఘ్నుడు వింటిని సంధించి బాణం వదిలాడు. వృక్షాన్ని ఛేదించగానే అసురుడు పర్వతాన్ని విసిరాడు. దానిని కైకేయి సుతుడు ముక్కలు చేశాడు. అసంఖ్యాకమైన వాని బాణాలకు శత్రుఘ్నుడు ప్రయోగిస్తే లవణులు లెక్క చేయక గడ్డిపోచతో సమానంగా భావించాడు. ధారగా వర్షం కురుస్తున్నట్లు వృక్ష పాషాణాలు విసిరివేశాడు. వాటిని బాణాలతో ఖండించాడు శత్రుఘ్నుడు. అనంతరం శత్రుఘ్నుడు ఆలోచించి మధు కైటబుల కోసం బ్రహ్మను నిర్మించి ఇచ్చిన బాణాన్ని వెలికి తీశారు. బ్రహ్మ దానిని రఘుపతికిచ్చారు. లవణాసురుడు వధకు బయలుదేరే ముందు రాముడు ఆ బాణాన్ని శత్రుఘ్నునికిచ్చారు. దానిని శత్రుఘ్నుడు సంధించక అది ప్రళయకాల విద్యుత్తులాగా వింటి నుంచి వేగంగా బయలుదేరి లవణుని హృదయాన్ని చీల్చింది. మేరు పర్వతం మీద ఐరావతం పడ్డట్లు అసురుడు నేల కూలారు. వెంటనే ప్రాణం పోగా కళేబరం భూమిపై పడింది. శత్రుఘ్ని విజయానికి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. వెంటనే మధురాపట్టణం ప్రజలతో నిండిపోయింది. అయోధ్యాపురం ఎంత సుందరమో మధురానగరం కూడా అంతే. దేశమంతా ప్రజలతో నిండగానే దుఃఖ దారిద్ర్యాలు పారిపోయాయి. శత్రుఘ్ని విజయవార్త వినగానే రఘుపతి ఛత్ర చామరాది రాజ చిహ్నాలను పంపారు. శత్రుఘ్ని ఛత్రం పట్టి మధుర మహారాజును చేశారు. సముద్ర పర్యంతం ఉన్న సమస్త దేశాలను ఆయనకిచ్చారు. బ్రాహ్మణ బాలుని అకాల మరణం. ఒకరోజు అయోధ్యలో ఒక విచిత్రం జరిగింది. శ్రీరాముల వారు అయోధ్యను 11,000 సంవత్సరాలు పరిపాలించారు. రామరాజ్యంలో నిజంగా అకాల మృత్యు అన్నది లేదు. అటువంటి సమయంలో ఒక బ్రాహ్మణ సుతుడు అకస్మాత్తుగా ఉపనయనం కాగానే మరణించారు. వెంటనే తండ్రి ఆ పిల్లవాడిని ఎత్తుకుని రాజ సుముఖానికి తీసుకుని వచ్చారు. నువ్వు ఏదో తప్పు చేశావు, అందుకే అకాలంగా నా పుత్రుడు మరణించాడు. దీనికి వెంటనే ప్రాయశ్చిత్తం చెయ్యి అని శ్రీరాముని పైన నింద మోపారు. ఇది విని రఘురాముల వారు చింతాక్రాంతులయ్యారు. ఆ సమయంలో నారదముని విచ్చేయగా సీతాపతి జరిగిన వృత్తాంతమంతా వివరించారు. అందుకు నారదుల వారు, ఎవరో శూద్రుడు తపం చేస్తున్నాడు, ఆ పాపం వల్ల ఈ ముని కుమారుడు మృతి చెందారు. తపస్సు చేయడం బ్రాహ్మణ ధర్మం, ఇతరులకది అధర్మం. శూద్రుడి తపస్సు వల్లే ఈ అకాల మరణం సంప్రాప్తించింది అని వివరించారు. ఇది విన్న వెంటనే రాముడు పుష్పకాన్ని స్మరించారు. స్మరించినంతనే విమానం చెంత నిలిచింది. మంత్రి సేనలతో సహా శ్రీరాముడు విమానం ఎక్కగానే అది పయనమైంది. తమల నీలుడు పృథ్వీ మండలమంతా శోధించాడు.
గుహాలు, పర్వతాలు, కఠిన స్థావరాలు కనపడ్డ తపస్వి వల్ల జాతి విచారణ చేశారు. వారంతా శ్రేష్టమైన బ్రాహ్మణులమని బదులిచ్చారు. వారికి రఘురాముడు నమస్కరించి తిరిగి వారిని పూజించారు. అనంతరం భూమినంతా రఘునాథులు శోధించారు. దక్షిణాపదంలో వెదుకగా దట్టంగా కొమ్మలు ఉన్న చోట గిరికందరంలో ఒక అధమ కిరాతకుడు తపస్సు చేస్తున్నాడు. వాడు ధూమపానం చేస్తాడు. నీది ఏ కులం, ఏ వేదం, రఘుపు తపస్సు ఎందుకు చేస్తున్నావు అని రఘుపతి అతన్ని ప్రశ్నించగా, నేను కిరాతుడిని, స్వర్గం కోసం తపస్సు చేస్తున్నాను అని సమాధానమిచ్చారు. ఆ మాటలకు జానకీనాథునికి కోపం వచ్చింది. నువ్వు చాలా అధర్మం చేశావు అంటూ మిక్కిలి వాడి అయిన బాణాన్ని ప్రయోగించి కంఠాన్ని ఛేదించారు. వెంటనే అతడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు విమానంలో వచ్చి రఘునాథుని కలిసి కిరాతవధ వల్ల మహోపకారం జరిగి దేవతల మనోరథం నెరవేరింది. సీతావల్లభ, రఘునందన, పురాణ పురుష, గుణసంపన్న, నాకు ఏదైనా ఆన తీయండి, దాన్ని వెంటనే పూర్తి చేస్తాను అన్నాడు. రఘుపతి దేవేంద్రుడితో, అయోధ్యలో మునికుమారుడు మరణించాడు, అతనికి ప్రాణదానం చెయ్యి అన్నాడు. సహస్రవదనుడు అందుకు అంగీకరించారు. గ్రామానికి వెళ్లిన వారు తిరిగి వచ్చినట్లు మునిపుత్రుని ప్రాణం తిరిగి వచ్చింది. అదే విధంగా పూర్వం మరణించిన వారందరినీ యథాప్రకారం ఇంద్రులు బ్రతికించారు. అప్పుగా ఏదైనా వస్తువుని తీసుకుని వెళ్ళి తిరిగి ఇచ్చినట్లే వారికి వారి సంతానాన్ని అమరేంద్రులు తిరిగి ఇచ్చారు. బ్రహ్మదత్తుని శాప విమోచనం. అక్కడ అయోధ్యాపతి అగస్త్యుడుండే అరణ్యాల వైపు వెడుతూ సహజంగా వనాలను ఉపవనాలను అవలోకించారు. ఆ సమయంలో 2 పక్షులు వచ్చి రాఘవునికి మోకరిల్లి, రాఘవేంద్ర, మా వివాదాన్ని పరిష్కరించి ముందుకు సాగవలసిందని వేడుకున్నారు. వారి వినతి విని రఘురాములు విమానాన్ని నిలిపారు. తోడనే గుడ్లగూబ, గ్రద్ద 2 మాట్లాడుకోసాగాయి. పూర్వకాలం నుంచి నాకు ఇల్లు ఉంది. ఈ గద్ద నన్ను బలవంతంగా తరిమేసి తాను ఇక్కడ నివసిస్తోంది అని గుడ్లగూబ ఫిర్యాదు చేసింది. ఆ గుడ్లగూబ నన్ను అకారణంగా పీడిస్తోంది. ఇల్లు నిజంగా చాలా కాలంగా నాదే అని గద్ద సమాధానం ఇచ్చింది. సీతాపతి ప్రధానిని చూసి వీరి వివాదాన్ని పరిష్కరించండి, నిజం తెలుసుకొని ఇల్లు ఎవరిదో వారికే ఇప్పించవలసిందని ఆదేశించారు. ఇక్కడ నేల లేనప్పుడు నేను ఈ చెట్టుపై ఇల్లు కట్టుకుని నిజంగా ఉంటున్నాను అని పాపమతి అయిన గద్ద అంది. ఈశ్వరుడు పృథ్వీని సృష్టించాడు, దానిపై చెట్లు పెరిగిన తర్వాతే నీ ఇల్లు నిర్మించుకున్నాను అని గుడ్లగూబ అన్నది. ఎక్కువ కాలం బట్టి ఉంటున్నది కాబట్టి గద్ద మాటలు నిజం అని ప్రధాని అన్న మాటలకు శ్రీరాముడు పక్కున నవ్వారు. నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? పృథ్వీ వృక్షాలకు ఆధారం, గూటికి చెట్టు ఆశ్రయం. దురాత్ముడైన గద్ద నిజంగానే గుడ్లగూబను పీడిస్తున్నాడు అని తీర్పు చెప్పాడు. యథార్థాన్ని వెలికి తీసి రాముడు గుడ్లగూబకు గూటిని ఇచ్చి గద్దతో, నువ్వు చండాలురాలు, నిన్ను ఇప్పుడే వధిస్తాను అంటూ వెంటనే అస్త్రం సంధించారు. వెంటనే ఆకాశవాణి ఎలుగెత్తి, హే రామ కోదండపాణి, ఇతన్ని చంపవద్దు, ఈతడు పూర్వం బ్రాహ్మణుడనే మహారాజు, గౌతమునికి శిష్యుడు. ఒకరోజు అతని గృహానికి గౌతముడు భోజనానికి విచ్చేశాడు. ఆయనకు మాంసం వడ్డించాడు. అది చూసి గురువు మనసు క్షోభించి వెంటనే శాపం ఇవ్వగా గద్దగా మారిపోయాడు. అనంతరం గురు చరణాల మీద వాలి శాప విమోచనం అర్థించాడు. రామదర్శన మాత్రాన నువ్వు ఉద్ధరణ పొంది స్వర్గానికి పోతావు అని గౌతముడు సెలవిచ్చారు. ఈ విధంగా శాప విముక్తి అయ్యింది అని పలికింది. ఇంతలో అకస్మాత్తుగా విమానం వచ్చింది. బ్రహ్మదత్తుడు దివ్యదేహం పొంది భక్తి భావంతో శ్రీరామచంద్రుని నమస్కరించారు. కోదండపాణిని స్తపం చేసి వెంటనే విమానంలో కూర్చుని రఘువీరుని కృప వల్ల స్వర్గ సుఖాలతో జీవించారు. అనంతరం అయోధ్యవాసి రాముడు కలశోద్భవుని ఆశ్రమానికి వస్తూ మునులకు సాష్టాంగ నమస్కారం చేశారు. రఘుపతిని అగస్త్యుడు ఎంతో ఆదరంతో ఆశ్రమంలో పూజించారు. అగస్త్యుడు రాఘవునికి ఒక అందమైన హస్త కంకణం ప్రసాదించారు. పృథ్వీలో
మూల్యమంతా కుక్కరత్నంలో ఇమిడి ఉంది అన్నట్లుగా ఉంది ఆ కంకణం. దాన్ని బ్రహ్మ సృష్టించాడు. స్వర్గంలోనున్న వస్తువులన్నీ అతి ప్రకాశవంతమైనవి. అవి మనుష్యులకు లభించడం దుర్లభం. మీకు ఎలా లభించింది అని శ్రీరాముల వారు అగస్త్యుని ప్రశ్నించారు. విదర్భరాజు వృత్తాంతం. అగస్త్యుడు ఆ కథా వృత్తాంతాన్ని ఇలా వివరించారు. సరోవరానికి ఆవల ఒడ్డున కనపడుతున్నదే అది పుణ్యవంతుడు తపోరాశి అయిన విదర్భ మహారాజు ప్రేతం. ఆయన అపరిమిత దానాలు చేశారు. రామా, ఆయన ఘోరమైన తపస్సు చేశారు, కానీ రవ్వంత కూడా అన్నదానం చేయలేదు. ఆయన స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆకలి బాధపడ్డారు. ఆయనను చూసి బ్రహ్మ, నీకు తినడానికి ఇక్కడ ఏమీ దొరకదు, అన్నదానం చేయని వాడికి ఇక్కడ ఏమీ లభించదు. నువ్వు వెంటనే వెళ్ళి నీ కళేబరాన్ని భక్షించు. నువ్వు ఎన్ని రోజులు భుజించినా దాంట్లో మాంసం తరగదు అని అన్నాడు. ఆ భూపాలుడు విమానంలో కూర్చుని రోజు వచ్చి తన ప్రేతాన్ని తిని తిరిగి స్వర్గానికి వెళ్ళేవాడు. రాఘవ, అన్నదానానికి మించిన దానం వేరే లేదు. అదృష్టం ఉంటేనే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. సద్గురునాథుడే దేవుడు. శాంతిలో ఉన్న ఆనందం వేరే ఎక్కడా లభించదు. తిథులలో ద్వాదశి శ్రేష్టమైనది. మంత్రాలలో గాయత్రి మహత్తరమైనది. తీర్థాలలో ప్రయాగ మంచిది. రాఘవ, అలాగే దానాలలో అన్నదానం అత్యంత శ్రేష్టం అని ఆ సమయంలో విదర్భరాజుతో కమలాసనుడు వివరించారు. శాంతిలోనున్న ఆనందం వేరే ఎక్కడా లభించదు. తిథులలో ద్వాదశి శ్రేష్టమైనది. మంత్రాలలో గాయత్రి మహత్తరమైనది. తీర్థాలలో ప్రయాగ మంచిది. రాఘవ, అలాగే దానాలలో అన్నదానం అత్యంత శ్రేష్టం. ఒకరోజు ఆ రాజు ప్రేతాన్ని భక్షిస్తూ ఉండగా అకస్మాత్తుగా నన్ను చూశారు. దయతో నా హృదయం ద్రవించింది. నేను అతడికి వరదానమిచ్చి అతడి కర్మ విమోచనం చేశాను. వెంటనే విదర్భరాజు స్వర్గానికి పోతూ అమృత పానం చేసి గురు పూజ సంపూర్ణంగా చేసి ఈ హస్త కంకణం ఇచ్చారు. ఈ రత్నంపై దైవాంశ ఉంది, అందువలన మనోరథం ఈడేరుతుంది అని అగస్త్యుడు అనగానే అయోధ్యాపతి కంకణం చేత ధరించారు. దండకారణ్య వృత్తాంతం. అనంతరం రాఘవులు అగస్త్యునితో, దీనిని దండకారణ్యమని అంటారు కదా, దీని పూర్వ వృత్తాంతం తెలియజేయవలసిందని కోరాడు. అగస్త్యుడు, రామ, మనుపుత్రుడు ఇక్ష్వాకుడు, వాని కొడుకు దండకుడు ఒకరోజు వేటకు వెళ్లారు. ఆ అరణ్యంలో ఋష్యాశ్రమాలు ఎక్కువ. దండకుడు గమనిస్తూ పోగా అత్యంత శోభాయమానమైన భృగు ఆశ్రమం కనిపించింది. అక్కడ మహారాజు ఒక్క క్షణం విశ్రమించారు. ఆ సమయంలో భృగు ఆశ్రమంలో లేడు. ఇంట్లో ఆయన కుమార్తె అరజ ఒంటరిగా ఉంది. ఆమెను చూసి రాజు మోహాక్రాంతుడయ్యాడు. కాని ఆమె వయస్సు 10 సంవత్సరాలు. దుండకుడు ఆ కన్యను బలవంతంగా అనుభవించాడు. ఆమె మూర్ఛిల్లగా దండకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భృగు ఆశ్రమానికి తిరిగి రాగానే కూతురు అచేతనంగా పడి ఉండటం గమనించిన కారకుడు దండకుడిన విషయం గ్రహించి ఎంతో క్షోభించి, నీ సేన, ప్రజలు, దేశం సమస్తం, వనాలు, వృక్షాలు, నగరాలు, నీరు, గడ్డి, ధ్యానం, నీ వంశంతో సహా అందరూ 7 రోజుల్లో భస్మమైపోతారు అని శపించారు. ఆ విప్రోత్తముడిలా శపించగానే అంతా భస్మమయ్యింది. అక్కడ చెట్లు, పక్షులు, నీరు ఏమీ మిగలలేదు. చాలా కాలం వరకు ఆ దేశమంతా శూన్యంగా ఉంది. కొంతకాలం తర్వాత నారదులు పర్వతాల మధ్య తగ్గు పెట్టారు. మేరు, వింధ్యాచల పర్వతాలు ఒకదానికంటే ఒకటి పెరుగుతున్నాయి. సూర్యమండలం తల్లడిల్లిపోయింది. సకల సృష్టి కల్లోలమైంది. వింధ్యాద్రి సూర్యుడు కనబడినంత ఎత్తు ఎదిగింది. అంతా చీకటయింది. అప్పుడు ఋషులు, దేవతలు వచ్చి, మీకు తప్ప వింధ్యాచలం ఎవరికీ సఖ్యం కాదు, పరమ దుర్మార్గమైనది, మీరు వెంటనే దక్షిణాదికి తీర్థయాత్రలు చేయవలసింది అని నన్ను ప్రార్థించారు. అందువలన నేను కాశీ వదిలి త్వరగా మునులతో సహా దక్షిణానికి వచ్చాను.
నన్ను చూడగానే వింధ్యాచలం భూమిపై అడ్డంగా వాలింది. దానితో నేను మళ్ళీ తిరిగి వస్తాను. అంతవరకు పైకి లేవద్దు. లేస్తే శపిస్తాను అని బెదిరించాను. శాప భయం వలన ఆ తర్వాత అప్పట్నుంచి ఈనాటి వరకు పైకి లేవలేదు. అప్పుడు సూర్యుడు ఉదయించగానే సూర్యోదయాన్ని చూచి లోకమంతా ఆనందించింది. అప్పుడు దండకారణ్యమంతా ఎడారిలాగుండేది. మునులతో సహా నేను అక్కడే నివాసమున్నాను. ఇంద్రునితో చెప్పి సమృద్ధిగా వానలు కురిసేలాగా చేశాను. అంతేగాక ధనధాన్య బీజాలెన్నో దేవేంద్రుడు ఇక్కడ వర్షించాడు. దాంతో చాలా కాలం ఈ దేశానికి పట్టిన చెడుకాలం పోయి మంచి రోజులు వచ్చాయి అని అగస్త్యుల వారు సవిస్తరంగా దండకారణ్య వృత్తాంతం వివరించారు. అనంతరం అనుమతి తీసుకుని రఘువీరుడు వెళ్ళిపోయారు. సీతాపతి పుష్పకం ఎక్కి అయోధ్యకు వెడితే వెంటనే మునీశ్వర్లు కుమారునితో సహా శ్రీరామ దర్శనానికి విచ్చేసి, రాఘవ, నీ చేతులకు ధన్యవాదాలు. మృతపుత్రుని తిరిగి సజీవునిగా చేశావు. మెరుపు కన్నా నీ కీర్తి పెరిగిపోయింది అని కీర్తించారు. ముత్యాల మండపంలో జానకమ్మ తల్లితో సహా చుట్టూ తమ్ముళ్ళు, ముందు హనుమంతుల వారు నిలబడగా శ్రీరాముడు శోభిల్లారు. శ్రీరామ విజయ గ్రంథం పావనం. ఉత్తరకాండ అతి సరసం. ఒకరోజు మధ్యాహ్నం రఘుపతి ప్రత్యక్షమై తాను స్వస్థానికి వెళ్ళిన ఆ కథను వర్ణించవద్దు. ఇక్కడితో గ్రంథం ముగించు. అవతారం చాలించడం గురించిన చరిత్ర రామ విజయంలో చెప్పవద్దు. నేను అక్షయుడను, నాశనం లేనివాడను. నేను బ్రహ్మానందుడను, పండరీనాథుడను. సదా భీమా తీరంలో నిలబడి ఉంటాను. ధనుర్బాణాలు త్యజించి నడుముకు రెండు వైపులా చేతులుంచి సమపాదాలతో నేత్రాలతో సకలోపచారాలతో నేను నిలబడి ఉంటాను అని తెలిపారు. ఆ విధంగా అనుమతి తీసుకుని శ్రీధరుడు నమస్కరించి రామునికి జయ జయ ధ్వానాలు చేసి శ్రీరామ విజయ గ్రంథాన్ని ముగించారు. పండరీనాథ, విశ్వభరిత, జగదాత్మ, జగద్గురు 40 అధ్యాయాలు ఉండే ఈ గ్రంథం ప్రేమపూరితంగా నీకు సమర్పిస్తున్నాను. ఉపసంహారం. వాల్మీకీకృత మూల గ్రంథం హనుమత్కావ్యం అతి మధురమైనది. తదుపరి ఈ గ్రంథాన్ని వ్యాసుడు రామకథగా చెప్పారు. దానిని ప్రమాణంగా తీసుకుని పండరీనాథుని కృప వల్ల చెవిలో విఠలుడు ఏది చెప్తే అది రాశాను. రామ విజయ గ్రంథం ఏది కోరితే అది ఇస్తుంది. దీని కర్త పండరీనాథుడు. శ్రీధరనామం నిమిత్త మాత్రం. ఊరికే నన్ను ముందుకు త్రోశాడు. ఈ గ్రంథానికి పండరీనాథులు వరదదానం చేశారు. ఎవరైతే ప్రతిరోజు దీన్ని చెబుతూ చదువుతూ అద్భుతంగా దీని జ్ఞానం కలిగి ఉంటారో వారికి సంకటాలు మహావిఘ్నాలు తొలగిపోతాయి. ఒకసారి పారాయణ చేస్తే వెంటనే సంకటాలు సుడిగాలిలాగా మేఘాల్లాగా చెల్లాచెదురవుతాయి. 5 పారాయణాలు సంపూర్ణంగా చేస్తే మహావ్యాధులు కూడా తొలగిపోతాయి. సంతతి సంపద సంపూర్ణంగా పొందుతారు. శుచితో 10 పారాయణాలు చేస్తే రఘునాథునిలాగా ప్రకాశవంతమైన పిల్లలు కలుగుతారు. శ్రవణం పఠనం లేకున్నా నిత్యం పూజిస్తే ఇంట్లోని బాధలన్నీ హనుమంతులే వచ్చి తొలగిస్తారు. ఇంతవరకు రఘునాథుని కథ చెప్పే భక్తులను చిరంజీవి హనుమంతుల వారు అంతర్బాహ్యాలలో రక్షిస్తూ వారి వద్ద నిలిచి ఉంటారు. రామకథా శ్రవణం చేస్తే వాయునందనులు ప్రేమతో సదా చేతులు జోడించి నిలబడి ఉంటారు. శుచిగా రామ విజయాన్ని దిండుగా చేసుకుని నిద్రపోతే స్వప్నంలో మారుతి దర్శనమిస్తారు. ఈ విధంగా ఈ గ్రంథ చమత్కారాలు రామోపాసకులకు తెలుసు. బాలకాండం 8 అధ్యాయాలు, అయోధ్యకాండ 4 అధ్యాయాలు, ప్రచండమైన అరణ్యకాండ 4 అధ్యాయాలు, కిష్కింధకాండ 2 అధ్యాయాలు, మారుతి లీల చరిత్ర ఉన్న రసభరితమైన సుందరకాండ 5 అధ్యాయాలు, రసవత్తరమైన యుద్ధకాండ 10 అధ్యాయాలు, పరమపావనమైన ఉత్తరకాండ 7 అధ్యాయాలు, మొత్తం 40 అధ్యాయాలు కలిసి రసవంతమైన రామ విజయమైంది. శ్రవణం చేస్తే బ్రహ్మానంద పుష్కలం లభిస్తుంది. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం, గణేశ, సరస్వతి, గురుస్తవనం, వాల్మీకి పుట్టుక, రావణుడు, అతని సోదరుల జన్మ, దశరథ లగ్న వృత్తాంతం ద్వితీయాధ్యాయంలో ఉన్నాయి. శ్రావణ కథ, శృంగి ఆగమనం, దశరథుని యాగం పూర్తి చేయడం, అనంతరం హనుమంతుని జన్మ కథ, తృతీయాధ్యాయంలోని విశేషాలు,
కౌసల్య, సుమిత్ర, కైకేయిల సీమంతోత్సవాలను గురించి అడగటానికి రాజు వెళ్ళడం, శ్రీరామ ధ్యానం, జన్మస్థితి 4వ అధ్యాయంలోని కథ, శ్రీరాముని ఉపనయనం, బ్రహ్మచర్యంలో తీర్థాటన, విశ్వామిత్రుడు రఘురాముని అడగటం పంచమ అధ్యాయంలో వివరించడం జరిగింది. యోగ వాసిష్ఠ కథనం, వేదాంత భాగ నిరూపణం 6వ అధ్యాయంలో వర్ణీతం. తాటకను చంపి యాగాన్ని రక్షించడం, అహల్యోద్ధారణ, సీత జన్మ వృత్తాంతం చెప్పడం 7వ అధ్యాయంలోని కథ. 8వ అధ్యాయంలో సీతా స్వయంవరం, దశకంఠుని పరాభవం చిత్రితమైంది. సీతారామ కళ్యాణానంతరం రాముడు పరశురాముని జయించటం, రఘుపతి అయోధ్య ప్రవేశం, రఘునాథుని రాజ్యాభిషేక యత్నం, కైకేయి అనర్థం కావించటం, దశరథుని దుఃఖం నవమాధ్యమాల్లోని కథ. శ్రీరాముల వారు వనాలకు తరలిపోవటం, కౌసల్య శోకము, జాహ్నవి తీరానికి శ్రీరామ గమనము, దశమాధ్యాయంలోని వృత్తాంతము. దశరథుని ప్రాణత్యాగము, భరతుడు మేనమామ ఇంటి నుంచి రావటము, భక్తి రస దివ్య నిరూపణ 11వ అధ్యాయంలోని మాధుర్యం. చిత్రకూటంలో రఘునందనుని కలయడం, భరతుడు స్తోత్రం చేయడం, నంది గ్రామంలో భరతుని స్థాపన 12వ అధ్యాయంలోని వర్ణన. మునుల దర్శనము, అగస్త్య మహిమ 13వ అధ్యాయంలోని కథ. శూర్పణఖను అవమానించటము, త్రిశిర ఖరదూషణ వధ, రావణుడి వర్తమానము 14వ అధ్యాయంలో నిరూపితం. రఘురాముల వారు జింకను వధించడానికి వెళ్ళటము, రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవటము, కాపట్యంతో పాటు జటాయి వధ 15వ అధ్యాయంలో ఉంది. శ్రీరాముని సీతా విరహము, జటాయు ఉద్ధరణ, పాప సరోవరము చేరటము 16వ అధ్యాయంలో ఉన్న కథ. వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతము, వాలి వధ 17వ అధ్యాయంలోని ఇతివృత్తము. తారకు బోధ చేయటము, వానరగణాలు సీతమ్మ తల్లిని అన్వేషించటము, సంపాతి దర్శనము 18వ అధ్యాయంలో వర్ణించటమైంది. సముద్రోల్లంఘనము, లంకా శోధన, రావణ సభను పరిభ్రమిస్తూ వాయునందనుడు పొందిన విజయము 19వ అధ్యాయము. హనుమంతుల వారు సీతమ్మ తల్లిని దర్శించటము, అశోకవన విధ్వంసము, అక్షయాది రాక్షస సంహారము 20వ అధ్యాయం విషయము. ఇంద్రజిత్తును రావణ్ణి హింసించి లంకను దహించడము, మారుతి కిష్కిందకు రావటము 21వ అధ్యాయము. బ్రహ్మాస్త్ర బంధనము, ఆమిషతో వాయునందులను సముద్రంలో తోకను ఆర్పడము, రాముడు సముద్ర తీరానికి చేరటము, విభీషణుడు రావణునికి నీతి బోధ చేయటము, త్రికూట పర్వతం వద్దకు వెళ్ళటము, బ్రహ్మలేఖను చదవటము 22వ అధ్యాయము. విభీషణుడు శ్రీరాముని సందర్శించటము, సాగర దర్శనము, సేతుబంధనము, రాముడు త్రికూటాచలానికి రావటము 23వ అధ్యాయము. సీత ముందు కాపట్య ప్రదర్శన, మండోదరి జానకమ్మ తల్లిని కలవటము, సుగ్రీవుడు రావణుని హింసించడము 24వ అధ్యాయము. అంగదుడు రావణునికి బోధించడము, దారుణ యుద్ధము, రామలక్ష్మణులు నాగపాస బద్దులు కావటము 25వ అధ్యాయము. ప్రహస్తవద, మండోదరి నీతి ప్రతియుద్ధానికి రావటము, పరాజయం పొందటము 26వ అధ్యాయము. కుంభకర్ణుని నిద్ర మేల్కొలుపు, దారుణ యుద్ధము, కుంభకర్ణ మరణము 27వ అధ్యాయము. నరాంతకాదులు 6గురు మరణము, శక్రజిత్తు శరకౌశల్యము, మారుతి ద్రోణాచలము తేవడము 28వ అధ్యాయము. నికుంభిల వెళ్ళి హోమ విధ్వంసం, లక్ష్మణుడు శక్రజిత్తును సంహరించటము 29వ అధ్యాయం. 30వ అధ్యాయంలో సులోచన విచారము, 31వ అధ్యాయంలో అహిమహి సంహారము, శక్తిని ఛేదించడము, 32వ అధ్యాయం రావణుడి హోమ విధ్వంసము, ఘోర యుద్ధము, రావణ వధ, విభీషణ రాజ్యస్థాపన, 33వ అధ్యాయము జానకమ్మ తల్లిని శపథము, ఇంద్రుని అమృత దృష్టి, దేవతలు పూజించే స్వస్థానాలకు మరలడము, 34వ అధ్యాయం పుష్పకంలో సపరివారంగా బయలుదేరి శ్రీరాముల వారు అగస్త్యుని దర్శించడము, భరతుని కలయిక 35వ అధ్యాయంలో కథ, రాఘవులు నంది గ్రామానికి తరలిపోవటము, అయోధ్య ప్రవేశము, పట్టాభిషేకము, వానరుల స్వస్థానాలకి వెళ్ళటము, 36వ అధ్యాయంలో కథ, లవకుశుల కథ, 37, 38, 39 అధ్యాయంలో మధురంగా వర్ణితం.
40వ అధ్యాయంలో రఘువీరులు కిరాతుని వధించి మరణించిన ఋషికుమారుని తిరిగి తీసుకుని రావటం, దండకారణ్య వృత్తాంతం వర్ణితమైనాయి. 40 అధ్యాయాలతో సంపూర్ణమైన రామ విజయ గ్రంథాన్ని, అందులోని పూర్తి భవాన్ని శ్రవణ మననాలతో వివేకవంతులైన వారు పండితులు గ్రహిస్తారు. శ్రీరామ విజయ గ్రంథం నృపతి వంటిది. అందులోని 40 అధ్యాయాలు దోష దళాలను సంహరించే ప్రచండమైన ప్రతాపం కలిగిన మహావీరుల వంటివి. రామ విజయ గ్రంథం 40 అంతస్తులు కలిగిన సుందరమైన దివ్య మందిరం. సీతమ్మ సహితంగా రఘువీరులు అందులో విహరిస్తుంటారు. రామ విజయం 40 భాగాలతో అలరారే బృందావనం వంటిది. అందులో రఘువీరుని కథ తులసికోట వంటిది. దాని ఆకులే దృష్టాంతాలు. భక్తులు సదా పారాయణులనే ప్రదక్షిణలు ఆచరిస్తారు. రామ విజయ గ్రంథం 40 కోశాగారాలతో నిర్మితమైన అతి అందమైన భవంతి. ఆ కోశాగారాలు అపారంగా సాహిత్య ద్రవంతో నింపబడి ఉన్నది. ఈ గ్రంథం సూర్యుని వంటిది. చుట్టూ దృష్టాంతాలనే కిరణాలున్నాయి. సాహిత్య తారాగణాలు ఈ గ్రంథ చంద్రుని పరివేష్టించి ఉన్నాయి. అహం రూపమైన దశకంఠధరుని వధించి సదా విజయలక్ష్మిని ధరించే రఘువీరుని గ్రంథమే శ్రీరామ విజయ గ్రంథం. దీని దృష్టాంతాలే వానర్లు. రామ విజయమనే గ్రంథ పేటికలో 40 అధ్యాయాలనే అరలున్నాయి. వాటిలో నవరత్న ద్రవ్యాలతో సంపూర్ణంగా నింపి నాకు బ్రహ్మానందుల్లాగా ఇచ్చారు. భవ దుఃఖ దారిద్రాలను రూపుమాపే అపారమైన భాగ్యం లభించింది. ఈ గ్రంథం పండరీపురం. అందులోని ఉపమానాలే యాత్రిక సముదాయాలు. రత్న ఖని అయిన రామ విజయాన్ని వర్ణిస్తే వాక్కు ధన్యమవుతుంది. బ్రహ్మానందుని కృప వలన ఈ గ్రంథం సంపూర్ణమైంది. శ్రీమన్నారాయణులు ఆనంద సాంప్రదాయాన్ని అనుసరించి మూల జ్ఞానాన్ని సంపూర్ణంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఉపదేశించారు. ఆ జ్ఞానానికి బ్రహ్మ అత్రికి, తదుపరి అత్రి తన పుత్రుడు ఆది పురుషుడైన దత్తాత్రేయునకు, దత్తాత్రేయుల వారు శుద్ధమైన ఆ జ్ఞానాన్ని సదానందునికి, వారి నుంచి సుప్రసిద్ధులైన యతీశ్వరులు రామనందుల వారికి, వారు గంభీరులు, జ్ఞానానంద దివాకరులు, కళ్యాణ ధామవాసి సహజానంద యోగీశ్వరులైన మంగళానందేశ్వరులకు, వారు తపోజ్ఞాన తేజ పుంజమైన పూర్ణానంద మహాయతి రాజుకు, వారు పూర్ణ దత్తాత్రేయ అవతారమైన సహజయతి దత్తానందుల వారికి, వారు ఆ దత్తానందుల గర్భాన శుద్ధ పూర్ణ అవతారంగా జన్మించిన బ్రహ్మానందుల వారికి ఉపదేశించారు. ఆ బ్రహ్మానంద యతీంద్రులే నాకు తండ్రిగా, గురువుగా సుప్రసిద్ధులు. పండరి నుంచి 4 యోజనాల దూరంలో నైరుతి మూలనున్న నాజురే గ్రామంలో బ్రహ్మానందుల పూర్వాశ్రమంలో కరణంగా పనిచేశారు. తదుపరి పండరికి వచ్చి విధియుక్తంగా సన్యాసం స్వీకరించి భీమా నదీ తీరంలో సమాధి పొందారు. వారే నా తండ్రి. సావిత్రి నా తల్లి. శ్రీధరుణ్ణైన నేను మాతాపితరులిరువురికి ప్రణమిల్లి రామ విజయ గ్రంథాన్ని పూర్తిగా ఇచ్చాను. 1625 సంవత్సరము శుభాన నామ సంవత్సరం శ్రావణ మాసం భానువారం సప్తమి శుభదినాన పండరీ క్షేత్రంలో ఈ గ్రంథము రచన పూర్తయింది. గ్రంథకర్తలకు శ్రోతలకు శుభం కలుగుగాక. శుభాను నామ సంవత్సరంలో భానువారం నాడే భానువంశంలో శ్రీ రఘురాముల వారు జన్మించారు. గ్రంథకర్తలకు శ్రోతలకు శుభం కలుగుగాక. సూర్యచంద్రులున్నంత వరకు ఈ గ్రంథం వర్ధిల్లుగాక. బ్రహ్మానంద, పాండురంగ, శ్రీధర వరద, పూర్ణ అభంగ, పురాణ పురుష, భక్త భవ భంగ, శ్రోత్రవు వ్యక్తవు అన్ని నీవే 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 నీవే. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరం. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. వాల్మీకి మహర్షులకు నమో నమో నమస్కారాలు. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీరామ విజయ గ్రంథం మధురం మధురం మధురం. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. 40వ అధ్యాయం మధురం మధురం మధురం. ఉత్తరకాండ సమాప్తం. శుభం భవతు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.